ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. టన్నెల్ లోపలి పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు టన్నెల్ స్వరూపంతో కూడిన పూర్తి స్కెచ్ను రూపొందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. దోమలపేటలో ప్రమాదం జరిగి ఇవాళకి 7వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయాన్నే భారీ ఎత్తున ఎవరైతే సౌత్ సెంట్రల్ రైల్వే టీం ఉందో ఆ సౌత్ సెంట్రల్ రైల్వే 14 మంది ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్లడం జరిగింది. వారితో పాటు భారీ కటర్స్ అదేవిధంగా గ్యాస్ మిషనరీ కూడా లోపలికి తీసుకువెళ్లారు. టనల్ బోర్ మిషన్ యొక్క ఏదైతే పార్ట్స్ పడిపోయాయో ఆ పడిపోయిన పార్ట్స్ పూర్తిగా డిస్మెంటల్ చేసి అంటే ముక్కలుగా కట్ చేసి వాటిని మొత్తం బయటకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా డెబ్రిస్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ బురదమయంగా మారిన ప్రాంతం కూడా క్లియర్ చేసేందుకు పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ కానీ అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే టీం కూడా వర్క్ చేస్తుంది. అయితే వీరికి తోటు ర్యాట్ మైనర్స్ కూడా ఇవాళ కూడా పనిచేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఆర్మీ పర్సనల్ ఇక్కడ ఒక ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ యొక్క అవగాహన కోసం ఒక స్కెచ్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఐ స్కెచ్ ఆఫ్ ద టనల్ అనేది ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తయారు చేసుకున్నారు. దీన్ని బట్టి మనం ఖచ్చితంగా దీన్ని మొత్తం టనల్ యొక్క రూపం ఎలా ఉంది అదేవిధంగా ఎక్కడ ప్రమాదం జరిగింది అనేది పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టనల్ పూర్తిగా అంటే ఇది ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 13.85 కిలోమీటర్ల లోపల వరకు టనల్ పూర్తిగా తవ్వకడం జరిగింది. అయితే నిన్న ప్రమాదం ఏదైతే గత శనివారం రోజు ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇక్కడ టనల్ బోర్ మిషన్ దాదాపు ఈ ప్రాంతంలో అంటే దాదాపు 150 మీటర్ల వెనక్కి అంటే ఇక్కడ ఏదైతే ఎండ్ పాయింట్ ఉందో ఎండ్ పాయింట్ నుంచి 150 మీటర్ల వెనక్కి ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితిలో టనల్ బోర్ మిషన్లో ఒక్కసారిగా అంటే ఈ టనల్ మొత్తం కొలాప్స్ అయిందంటే కూలిపోవడం జరిగింది. ఈ కూలిపోయిన ప్రాంతంలో ఈ కూలిపోయిన ధాటికి అక్కడ ఉండే నీళ్లు అదేవిధంగా బురద ధాటికి టనల్ బోర్ మిషన్ భారీ టనల్ బోర్ మిషన్ ఈ టనల్ బోర్ మిషన్ పూర్తిగా 150 మీటర్లు అంటే 50 మీటర్లు వెనక్కి నెట్టుకొని వచ్చింది. అంటే ఈ టనల్ బోర్ మిషన్ యొక్క ముందలి హెడ్ భాగం ఇది. అదేవిధంగా 150 మీటర్ల వరకు ఈ టనల్ బోర్ మిషన్ వెనక్కి నెట్టుకొని వచ్చింది. దాంతో ఇప్పుడు 13.5 కిలోమీటర్ల వద్ద ఈ టనల్ బోర్ మిషన్ కానీ అదేవిధంగా డెబ్రిస్ కానీ పూర్తిగా పడిపోయింది. టనల్ బోర్ మిషన్ ముందు భాగానికి యాక్చువల్ ప్రమాదం జరిగిన ప్రాంతంగా మనం చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే 8 మంది చిక్కుకున్నారో ఈ పూర్తి 8 మంది ఉండే ప్రాంతం ఇదైతే ఇది టనల్ బోర్ మిషన్ ఈ టనల్ యొక్క లాస్ట్ పాయింట్ నుంచి 150 మీటర్లు ప్లస్ 50 మీటర్లు ఈ 200 మీటర్ల లోపల ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి వీరు వెతుకలాట కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే దాంట్లో చిక్కుకొని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఆచూకీ ఏ విధమైన ఆచూకీ కూడా లభించలేదు. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ పని జరుగుతున్న ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ టనల్ బోర్ మిషన్ నుంచి లోపలికి ఏదైతే రైల్వే ట్రాక్ వెళ్తుందో అది 13.1 మీటర్ల వరకు టనల్ బోర్ మిషన్ వరకు ఈ రైల్వే ట్రాక్ లోపలికి వెళ్తుంది. అక్కడ నుంచి ఇక ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఉండే మొత్తం మడ్ ఇదైతే మొత్తం మడ్ ఏర్పడింది. ఈ మడ్ మొత్తాన్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితి రావాలి. దానికోసం పూర్తిగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఏదైతే ఇక్కడ టనల్ బోర్ మిషన్ ముందల భాగం ఉందో ఈ ముందల భాగాన్ని కూడా పూర్తిగా తొలగించి బయటకు తీసుకొచ్చేందుకు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా రైల్వేస్ బృందాలు యత్నిస్తున్నాయి. మొత్తానికి ఈ 2-3 రోజుల్లో ఈ మొత్తం ఏదైతే ఈ టనల్ బోర్ మిషన్ ఉందో ఈ టనల్ బోర్ మిషన్ పూర్తిగా అంటే డిస్మెంటల్ చేసి బయటకు తీసుకొస్తే తప్ప ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సహాయక చర్యలను చేపట్టే అవకాశం లేదు. కనుక దీనికి ఖచ్చితంగా టైం పడుతుంది. అదేవిధంగా మనం కన్వేయర్ బెల్ట్ను కూడా చూసుకోవాలి. ఇక్కడ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ కన్వేయర్ బెల్ట్ 13 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంది. కన్వేయర్ బెల్ట్ను కూడా రిపేర్ చేసి కన్వేయర్ బెల్ట్ సైకిల్ చైన్ రన్ అయ్యేటట్టు చేస్తే తప్ప ఇక్కడ ఉండే ఏదైతే డెబ్రిస్ ఉంటుందో ఈ డెబ్రిస్ను ఈజీగా బయటకు మూవ్ చేయగలుగుతారు. ఈ కన్వేయర్ బెల్ట్ రిపేర్ పనులు కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు ఏదైతే సహాయక చర్యలు ఉన్నాయో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. టనల్ బోర్ మిషన్ పూర్తిగా తొలగించి లోపలికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్.